చాలా సీరియస్గా ఈరోజు మనకి దాదాపు 27 పుస్తకాల జాబితా ఉంది. అందులో విరసం ప్రచురణలు ఉన్నాయి, మన మిత్రుల ప్రచురణలు ఉన్నాయి, వ్యక్తిగతంగా వేసిన పుస్తకాలు ఉన్నాయి, వ్యాసాలు, కవిత్వము, కథలు, నవల, వివిధ ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. మనకున్న సమయం మొత్తంగా 12:45 దాకానే ఉంది సమయం. అంటే 1:45 అలాగ దాదాపు మేము ఈ సెషన్ని ముగించి మన మొదటి సెషన్ ఉపన్యాసానికి 12:45 కల్లా మేము వేదికని మేము ఖాళీ చేయాలి. మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ హాల్కున్న పరిమితి కాస్త రీసౌండ్ అనే ఇబ్బంది ఉంది. కాబట్టి దయచేసి హాల్లో కూర్చున్నంతసేపు నిశ్శబ్దంగా మనం కాస్త ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. ఎందుకంటే మనం మాట్లాడుకోవడం వల్ల ఒక రకమైన రీసౌండ్ పెరిగి సీరియస్గా విందాం అనుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితిని ఒకటి గుర్తించాము. ఈ హాల్కున్న డిస్టర్బెన్స్ని, ఈ సౌండ్, ఈ ఇబ్బంది, టెక్నికాలిటీని దృష్టిలో పెట్టుకుని హాల్లో ఉన్నంతసేపు పూర్తిగా నిశ్శబ్దంగాను, తప్పక మాట్లాడాల్సి వస్తే బయటికి వెళ్ళి మాట్లాడుకునేలాగాను మనం ప్లాన్ చేయాలి. భోజనం అప్పుడు కూడా అలాంటిదేదో బహుశా కార్యక్రమం ఆగిపోతుంది కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉండదు, కానీ నిశ్శబ్దాన్ని పాటించమని ఒక విజ్ఞప్తి. అయితే ఇవాళ ఈ పుస్తక ఆవిష్కరణలు చేసుకునే ముందు నేను మిత్రులు చెప్పారు, రాజ్యానికి మనుషులు, ఆలోచించే మనుషులు ఎంత ప్రమాదంగా ఉంది, పుస్తకాలు, కొన్ని భావాలు ప్రశ్నించే పుస్తకాలు వాటికి ఎంత ప్రమాదంగా ఉన్నాయని మనుషుల్ని బూటకపు కాల్పుల్లో చంపేసినప్పుడు కూడా వాళ్ళ పక్కన ఒక ఆయుధంతో పాటు కొన్ని పుస్తకాలను కూడా వెదజల్లడం గురించి నిన్ననే మాట్లాడుకున్నాం. ఇక సాయిబాబా విషయం మనకు తెలిసిందే. ఆయన మెదడే ప్రమాదకరం. ఆయనకి 90% శరీరం సహకరించిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఆలోచనలు, ప్రశ్నలే ప్రమాదకరమని స్వయంగా న్యాయమూర్తి చెప్పడం, అటువంటి న్యాయం ఇక్కడ అమలవుతున్న చోట మనం ప్రతిదీ నమోదు చేయాలి. ప్రతి సత్యాన్ని మన శక్తి మేరకు మనకు సాధ్యమైన పద్ధతుల్లో ఆ సత్యాన్ని నమోదు చేయడమే ఈరోజు ఒక విప్లవకరమైన పని. అలాంటి పని చేస్తూ మన మిత్రులు తెచ్చిన అనేక పుస్తకాలు మనం ఈరోజు ఆవిష్కరించుకుంటున్నాం. అలా ఆవిష్కరించుకునే ముందు ఈ పోడియం ముఖేష్ చంద్రార్కర్ జర్నలిస్ట్ పోడియంగా పెట్టుకున్నాం. ఆయన ఏం చేసిండు, సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి సత్యాలు చెప్పిండు. విప్లవోద్యమం మీద జరుగుతున్న దమనకాండ గురించి చెప్పిండు. వాళ్ళ ప్రాంతంలో వేసిన రోడ్డు 50 కోట్ల బడ్జెట్ ముందు ప్రకటించి దాన్ని 150 కోట్లు 120 కోట్లు పెంచితే జరిగిన అవకతవకల గురించి మాట్లాడినాడు. రోడ్డు అవకతవకల గురించి ఒక సత్యాన్ని తను బయట పెట్టినందుకు ఆయన్ని బుల్డోజర్తో తొక్కేసి ఆయన తలకాయని ఒక 14 ముక్కలయ్యేలా చేసి గుండెని బయటికి పెకిలించి కాలేయాన్ని ముక్కలు చేసి చాలా పాశవికంగా చంపేసి వాళ్ళ డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్లో అతన్ని పడేశారు. అంటే సత్యం అంటే ఈ రాజ్యానికి ఎంత భయమో చూడండి, ప్రాణాలు తీసేంత భయం. కాబట్టి మన అందరం చేస్తున్న పని మరింత బలంగా ఈ సత్యాలు చెప్పడం, వీళ్ళ వెకిలితనాన్ని, వీళ్ళ మోసాన్ని, వీళ్ళ దుర్మార్గాల్ని ఎండగట్టడం మన రచనలుగా, మన పుస్తకాలుగా మనం చేయాల్సిన పని అని మనందరికీ తెలిసిన విషయాన్ని ఒకసారి అనుకుంటూ, యువకుడైన ముఖేష్ చంద్రార్కర్ మృతికి సంతాపంగా, అలాగే ఇంకా అనేక మంది సత్యాలు మాట్లాడినందుకు చనిపోయిన ఈరోజు ఆర్టీఐ ద్వారా ఒక ప్రశ్న అడిగినా చంపేస్తున్నారు, పర్యావరణ కార్యకర్తల్ని చంపేస్తున్నారు. వీళ్ళందరూ ఏమడుగుతున్నారు? సత్యాలు అడుగుతున్నారు. ఇసుక తరలించొద్దు అంటున్నారు, అడవులు కొట్టొద్దు అంటున్నారు, ఖనిజాల పేరిట ఇదంతా చేయొద్దు, విధ్వంసం చేయొద్దు అంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా రాజ్యం ఏమాత్రం చేయకపోవడంలో భాగంగా మనం గతంలో కూడా గౌరీ లంకేష్, కల్బుర్గి, పన్సారే, గోవింద్ పన్సారే లాంటి వాళ్ళతో సహా ఈరోజు ముఖేష్ చంద్రార్కర్ దాకా చనిపోయిన అమరులు, మొత్తంగా విప్లవోద్యమ అమరులు, మొత్తంగా అలాంటి వాళ్ళ కోసం ముఖేష్ చంద్రార్కర్ నేపథ్యంలో కూడా ఈరోజు 2 నిమిషాలు మనం మౌనం పాటించి